ధర్మాన కృష్ణదాస్ కి సంబంధించి ఇప్పుడు తాజాగా ఒక కీలకమైనటువంటి అడుగుబడింది. ఏదైతే ధర్మాన కృష్ణదాస్ మాజీ పిఏ ఇంట్లో, అంటే ధర్మాన కృష్ణదాస్ మీద కాదు, ధర్మాన కృష్ణదాస్ మాజీ పిఏ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కృష్ణదాస్ గతంలో ప్రభుత్వ పిఏగా, అంటే కృష్ణదాస్ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వ పిఏగా పనిచేసిన మురళీ నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. మురళీకి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుపుతున్నారు. ఇందులో చాలా కీలకమైనటువంటి పాయింట్ ఉంటుంది. ఏంటయ్యా అంటే, ఎప్పుడైనా సరే తనకి సంబంధించినంత వరకు, అంటే ఇప్పుడు అతను ప్రభుత్వ పిఏ కాబట్టి ఏసీబీ కేసు పెట్టచ్చు. ఇప్పుడు అతని దగ్గర ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటే అతన్ని విచారిస్తే అప్పుడు ఆ విచారణ సందర్భంగా ఎంత ఆ డబ్బులు సంపాదించుకోవడానికి కారణం అప్పుడు ఉన్నటువంటి మంత్రి చేసినటువంటి యాక్టివిటీ అవుతుంది. అప్పుడు కృష్ణదాస్ ఏమేం చేశాడు అన్నటువంటి పాయింట్ ద్వారా కృష్ణదాస్ మీద నెక్స్ట్ ఫేజ్లో కేసు పెట్టడానికి వీలవుతుంది. ఆ దిశగా అడుగులు. రెడ్ డైరీ పార్ట్ 3 ఇదే అవుతుందా చూడాలి.